మీరు గతంలో కూడా చూసుంటారు అంటే పెట్టుబడులు అంటే జనరల్గా నిజంగానే అక్షర రూపాలలో చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఇంకా చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలను ఇప్పుడు అకౌంట్లో వేసుకొని మేము ఈ 2 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము మా ఘనత ఇది ఇందిరమ్మ ఇండ్లు కట్టక ముందుకే 22,000 కోట్లు పెట్టేసి మేము అదే లెక్క మేము ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వబోతున్నాం కాన్స్టిట్యున్సీకి ఒకటో రెండో కట్టి వీళ్ళే పోయి మంత్రులు పోయి భోజనాలు చేసేసి రిబ్బన్ కట్ చేసేసి ఇన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయని చెప్పే అంటే ప్రతిదీ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు అది మంచి రేజ్ చేశారు. నేను మొన్ననే 8 ఐటమ్స్ మీద మాట్లాడాను, సోషల్ మీడియాలో పెట్టాను, మీకు కూడా పంపించాను. అది వేరు. ఏమన్నారు, 4 సంవత్సరాలలో 24 లక్షల ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. అవునా? 4 ఎవరు మంత్రులే క్యాబినెట్ మీటింగ్లో చేసుకొని బయటకు వచ్చి మాట్లాడింది, పేపర్లో వచ్చింది, మీడియాలో అన్నింటిలో వచ్చింది. నేను కొత్తగా చెప్పట్లేదు, ఆరోపణ చేయట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. 24 లక్షలు. 24 లక్షలకు ఒక్కొక్క ఇళ్ళకి ఎంత? 6 లక్షల 5 లక్షల 6 నాకు తెలిసిన మటుకు 5 ఇల్లు కట్టుకుంటూ ఇస్తాము. 5 ఇస్తారు వీళ్ళు. 5 2 10, 5 4 20, 1,20,000 కోట్లు కదా. 4 ఏళ్ళలో అంటే సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? 30,000 కోట్లు కదా. ఇది గతంలో బడ్జెట్లో లేకుండే కదా, ఇప్పుడు పెట్టాలి కదా. ఇప్పుడేమో మితిగట్టేందుకే పైసలు లేవు, అప్పులు చేసిందని చెప్పేటోడు సంవత్సరానికి 30,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి పెడుతున్నావు. బడ్జెట్లో ఇంక్లూడ్ చేసావా? ఎన్ని పైసలు రిలీజ్ చేసావు? ఎన్ని ఇళ్ళ కోసం ఇచ్చావు? మరి 4 ఏళ్ళు అనేది తప్పే కదా, 4 ఏళ్ళు అనేది పొరపాటే కదా, నమ్మించడానికే కదా చేసింది. చేస్తలేవు కదా, డబ్బులు కేటాయించట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. 4 ఏళ్ళు ఇస్తానని చెప్పిందే చేస్తలేవు. 47 వరకట, 22 ఏళ్ళలో ఇంత 18 అంతలు అవుతుందని చెప్తే నమ్ముతాడా? నువ్వు ఇది కనుక చేస్తే ఇవన్నీ మేము నమ్మేవాళ్ళం.